ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసి ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. యాక్చువల్గా నేను అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్తూ ఉంటా కదా, ఇప్పుడు నేను అంత కాన్సన్ట్రేషన్ చేయలేను. అందుకని ఇప్పుడు నేను ప్రెసెంట్ కడప వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. హాయ్ చెప్పు. ఏదైనా కానీ వాట్ ఎవర్. కడప వచ్చాను. ఆ కడపలో ఇదేంటి వచ్చేసాం కడప దర్గాకి. పదండి చూద్దాం ఎట్లుందో ఏంటి. ఫస్ట్ టైం దర్గాకి రావడం. దర్గా ఇప్పుడు దాకా ఏ దర్గాస్ క్యాప్చర్ చేయలేదు, ఫస్ట్ దర్గా క్యాప్చర్ చేసి కడపలో ఉన్నాను. కామ్ నేను అక్కడ చుట్టుపక్కల వాళ్ళని అడిగాను, ఎందుకు ఈ దర్గా అంత ఫేమస్ అని చెప్పి. అంటే ఆ బాబా లోపల ఉన్న బాబా పీర్ బాబా జీవ సమాధి అయి ఉన్నారు. మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అవి నెరవేరకుండా అయితే ఉండవు. ఎందుకు అని చెప్పి అడిగితే, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెడ్ కలర్ బాబా ఉన్నారు కదా అండి, ఆయనంట ఎవరైతే కళ్ళమ్మట నీళ్లు పెట్టుకొని నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటారో ఆ సమస్య తీరకుండా వాళ్ళు వెళ్ళేదైతే లేదంట, ఆ సమస్య తీరే వెళ్తారంట అక్కడి నుంచి. అలా చాలామంది నమ్మకంగా ఎవరైతే నమ్మకంగా వచ్చి ఆ బాబాకి కోరుకుంటారో కన్ఫామ్గా అవన్నీ జరుగుతాయంట. ఇదంతా ఇప్పుడు ఈ చూపిస్తుందంతా వాళ్ళ మునిమానవుల శవాలంట. ఈ మొత్తం ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాల్ చేస్తే వస్తున్నాం అని చెప్పారు. దాంట్లో దర్గా అండి, మొత్తం నుంచి పాతది. మనకి ఏఆర్ రెహమాన్ వాళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారు. చాలా ఫేమస్ దర్గా కడప దర్గా. వినిపిస్తుందా వాయిస్? స్లోగా ఉందా? వినిపిస్తుంది. చాలా మంది వచ్చి మొక్కుకుంటూ ఉంటారండి ఈ దర్గాలో. ఈ సంవత్సరం మేము అనుకున్నది జరిగితే వచ్చే సంవత్సరం ఆ బాబాకి బట్టలు సమర్పిస్తామని చెప్పి మొక్కుంటూ ఉంటారు. మన పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఏఆర్ రెహమాన్ గారు అందరూ వస్తూనే ఉంటారు మ్యాక్సిమం ఈ దర్గాకి. ఈ మేము వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ వచ్చిందండి, చెన్నై నుంచి వచ్చారంట. వాళ్ళకి చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరంట. ఈ దర్గాకు వచ్చి మొక్కున్నారంట, పిల్లలు పుడితే పాపను బాబును ఎవరైతే పుడతారో వాళ్ళని తీసుకొస్తామని. బాబు పుట్టాడంట, తీసుకొచ్చారు దర్గాకి. బాబాకి పూలు సమర్పిస్తానికి తీసుకొచ్చారు వాళ్ళు. కానీ అలాంటి చాలా హ్యాపీగా ఉండిద్ది విన్నాక. దర్గా మొత్తం కవర్ చేసినట్టే ఉన్నానండి, మొత్తం చూపించాను కదా మీకు. ఇదే మన కడప దర్గా. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.